నమస్తే ఆర్కే 24/7 న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్స్ నమస్తే డిఎఫ్సి న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్స్ మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ మరియు వార్డు కార్యాలయం నందు డివిజన్ పరిధిలో రేషన్ కార్డులు నూతన అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన కార్పొరేటర్ జగదీశ్వర్ రావు దేవరకొండ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ మరియు పలు హాస్పిటల్లో కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని దేవరకొండ శాసనసభ్యులు రామావత్ బుధవారం తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరికి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని చేరడం కోసం ప్రతి క్రీడాకారుడు కృషి పట్టుదలతో అహర్నిశలు కష్టపడి విజయం సాధించే వరకు వెన్ను తిరగకూడదని మూసీ బీసీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ గోపాలకిషన్ అన్నారు. బుధవారం కళాశాలలో ఇటీవల నేపాల్లో జరిగిన కబడ్డీ పోటీలు కళాశాల విద్యార్థి సచిన్ స్వర్ణ పథకం సాధించడం పట్ల కళాశాల ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ గోపాలకృష్ణన్ పాటు అధ్యాపకులు సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గెలిపే లక్ష్యంగా క్రీడాకారుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని అన్నారు. సచిన్ ఒక గొప్ప క్రీడాకారుడిగా ఎదుగుతున్నాడని అందుకు మా కళాశాలకు గర్వంగా ఉందని అన్నారు. చిన్నతనం నుండే సచిన్ అనేక క్రీడలలో ప్రావీణ్యం సాధిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించారని అందుకోసం తమ కళాశాలలో మొదటి నుండి ఫిజికల్ డైరెక్టర్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. విద్యార్థిలో ఉన్నటువంటి శక్తిని బయటకు తీసి మరింత పటిష్టమైన క్రీడాకారుడిగా తయారు చేయడం కోసం కళాశాల నుంచి ఎంతో కృషి చేశామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తెలంగాణలోని బీసీ విద్యార్థులకు అన్ని రకాలుగా వసతులను కల్పించి అత్యున్నతమైనటువంటి పౌరులుగా తయారు చేస్తుందని ఆయన తెలిపారు. దేవరకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 223 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 1 నుంచి 8 వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలను బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఐసీడీఎస్ సిడిపిఓ అనురాధ తెలిపారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలు ఇవ్వడం వలన బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాల ద్వారా బిడ్డకు ఐక్యూ 90% వస్తుందని బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి తల్లిపాలే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ప్రతి తల్లి బిడ్డ ఆరోగ్యమేమే ఐసీడీఎస్ ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు బిడ్డను అత్యంత జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. బిడ్డ ఎదుగుదలను బరువును ఆరోగ్య విషయాలపై గమనిస్తూ ఉండాలని ఆమె అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం హాద్వా తాండా క్యా తాండా శేషసాయి కుంట తాండాలలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్లు అంగన్వాడీ సూపర్వైజర్స్ అంగన్వాడీ టీచర్ గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ మరియు వార్డు కార్యాలయం నందు డివిజన్ పరిధిలో సుమారు 700 నూతన అర్హులైన లబ్ధిదారులకు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ బుధవారం నాడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని తొలగించడం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని అందులో ఈ రేషన్ కార్డులు కూడా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణ నాగేశ్వరరావు సంజీవ్ రెడ్డి ఏకే బాలరాజు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఏరగుడ్ల శ్రీనివాస్ యాదవ్ జనరల్ సెక్రటరీ శ్యామశివరావు ఆదిత్యనగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు కసీం శంకర్రావు కృష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ సుభాష్ చంద్రబోస్ నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు ముక్తార్ మాతృశ్రీ నగర్ కాలనీ అధ్యక్షులు అనిల్ కావూరి వార్డు సభ్యులు రహీం రామచందర్ శ్రీనివాస్ శాస్త్రి యాదవ్ రామ్మోహన్ మైనార్టీ నాయుడు రెడ్డి రాములు యాదవ్ రామకృష్ణ జాఫర్ తైలికృష్ణ కేశవులు రంగస్వామి రామకృష్ణ అధ్యక్షులు కాజా మల్లారెడ్డి సత్తిరెడ్డి స్వామి హుసేన్ లోకేష్ అఫ్రోజ్ రేషన్ డీలర్లు మహేష్ అల్తఫ్ ఖాన్ చైతన్య ప్రవీణ్ మహిళలు రాణి ఉమాదేవి పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా దేవరకొండ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ రాములు నాయక్ హాస్పిటల్ జ్యోతి హాస్పిటల్
సిలో ఎం హాస్పిటల్, సంజీవని హాస్పిటల్, మోతీలాల్ హాస్పిటల్లో బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి, మురిపాల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టాలి, దాని వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా తల్లికి పాలు పడతాయి, అధిక రక్తస్రావం తగ్గుతుంది. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకు అన్ని పోషకాలు అందుతాయి. 7వ నెల నుంచి అనుబంధ ఆహారం మొదలు పెట్టాలని, 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు మన్నెమ్మ, వినోద, పద్మావతి, సుశీల, ప్రభావతి, ఉషారాణి, బాలమణి, జ్యోతి మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్లోని కమిషనర్ వైద్య విధాన పరిషత్ గారిని దేవరకొండ బీజేపీ నాయకులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెనుకబడ్డ గిరిజన ప్రాంతమైన దేవరకొండ నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగింది. కానీ ఇప్పటి వరకు డాక్టర్లు, నర్సులు, మెడికల్ సదుపాయాలు, వివిధ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల దేవరకొండ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీనిపై ప్రభుత్వం తగిన సదుపాయాలు కనిపించేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా దేవరకొండ పట్టణంలో అర్హత లేని డాక్టర్లు, నకిలీ డాక్టర్లుగా ఆసుపత్రులను నిర్వహిస్తున్న వారిపై తగిన విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ప్రభుత్వ డాక్టర్లను ప్రైవేట్ క్లినిక్ నిర్వహించకుండా చూడాల్సిందిగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేష్ రెడ్డి గారిని, అలాగే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ కె.ఎస్. రెడ్డి గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. నేర చరిత్ర కలిగిన మోసాలు చేస్తున్న విశ్వ చైతన్య స్వామిని కఠినంగా శిక్షించాలని నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం అజ్మాపురం గ్రామంలో ఆశ్రమాన్ని పరిశీలన అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే నేర చరిత్ర కలిగి ఉండి ప్రజలను మోసాలు చేస్తున్న శ్రీ సాయి మాన్సీచారి డబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వ చైతన్య స్వామిని కఠినంగా శిక్షించాలని మరియు ట్రస్టుకు సంబంధించిన డైరెక్టర్లను పోలీస్ అధికారులు విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తి ముసుగులో అమాయక ప్రజలను, మానసిక రోగులను నయం చేస్తానని, లైంగికంగా కాలిస్తే దైవశక్తి వస్తుందని, మహిళలపై అఘాయిత్యాలు, లైంగికంగా వేధింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు సంపాదించి 10 ఎకరాల భూమిని ఆశ్రమ నిర్మాణానికి చేపట్టిన ఇటు ఆశ్రమాన్ని భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గ్రామ పంచాయతీకి ప్రజా అవసరాల కొరకు ఉపయోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండల సైతయ్య పాల్గొన్నారు. ప్రియతమ నేత ఈటెల రాజేందర్ అన్నగారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడి మళ్లీ ప్రజల కష్టాల కోసం పోరాడాలని స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. నూతన మున్సిపల్ చట్టం ఏర్పాటు చేసుకోవడం పట్ల రాష్ట్ర మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య పార్కులో ఏర్పాటు చేసిన నూతన మున్సిపల్ చట్టం అమలు తీరు పట్ల కోఆప్షన్ సభ్యులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో మున్సిపాలిటీలలో 80 గజాలు స్థలానికి పర్మిషన్ లేకుండా నిర్మాణం జరుపుకున్నటువంటి అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో పర్మిషన్ కోసం మున్సిపాలిటీలో రోజుల కొద్దీ తిరిగే పరిస్థితి ఉండేదని ఆయన అన్నారు. ప్రస్తుతం టీఎస్బీ పాస్ ద్వారా నేరుగా ఆన్లైన్ ద్వారా పర్మిషన్ పొంది ఎటువంటి చట్టం రూపొందించినారు. దీంతో పాటు నూతన చట్టం ద్వారా అనేక సేవలు పొందే అవకాశం ఉందని అన్నారు. ప్రాణత్యాగం చేసారు. చేతులు చప్పట్లు కొట్టాలి కదా, కొద్దిసేపే కదా, గొంతు గడపాలి. ఓకేనా? చప్పట్లు కొట్టడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మన మధ్యలో ఉన్నటువంటి దోమలు కూడా పారిపోతాయి. అవునా కదా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.
రాలిపోయినారా ఆరల్లాగా రాలిపోయినారా ఈ గట్టి ఎనుక తెలిసి నాలో తీసుకురావటం చాలా సంతోషమైనటువంటి విషయం, హర్షించదగ్గ విషయం. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో మరి చట్టం వల్ల 80 గజాల స్థలం ఎవరికైతే ఉంటుందో మరి భవన నిర్మాణాలకు పర్మిషన్ లేకుండా ఈ చట్టం వల్ల ఉపయోగం జరిగింది. మున్సిపల్ పర్మిషన్కి అప్లై చేస్తే గతంలో నెలల కొద్ది పట్టేది, ఇప్పుడు టీఎస్ బీపాస్ ద్వారా రోజుల్లోనే భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి పని అయిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నూతన చట్టం వల్ల మున్సిపాలిటీల్లోని అనేక విభాగాల్లో మరి ఆన్లైన్ సేవలు ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మరి మహిళా సంఘాలని బలోపేతం చేయడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకునే విధంగా పాలక వర్గాలు కూడా మరి అవినీతి రహిత పాలనను అందించే విధంగా ఉండాలని చెప్పి ఈ నూతన చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇక్కడ ప్రభుత్వానికి అభినందన సభ జరుపుతున్నామంటే ఈ ఏర్పడ్డటువంటి మున్సిపల్ ఫోరం ద్వారా సిడిఎంఏ గారికి ఇచ్చినటువంటి విజ్ఞాపన ద్వారా నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అంటూ కూడా ఈక్వల్ టు కౌన్సిలర్ లాగా ఉంటారు, ఓటు హక్కు తప్ప అని చెప్పి మరి గవర్నమెంటు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే వీళ్లకు కౌన్సిల్లో మాట్లాడే రైట్ ఉన్నది. దాంతోపాటు పట్టణ ప్రధాన సమస్యల్ని మరి పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే ప్రోటోకాల్ కూడా కౌన్సిలర్స్ లాగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా ఈ తెరాస ప్రభుత్వానికి ముఖ్యంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మరి అలా ఈ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఫోరం ద్వారా అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగేది. మరి దీని ద్వారా ఇంకా ఈ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు ఉన్నటువంటి కోరికల్ని కూడా ప్రధానంగా ఫండ్స్ కౌన్సిలర్స్ లాగా ఫండ్స్ ఇవ్వాలని, ప్రోటోకాలు పాటించాలని, అట్లాగే ప్రధాన సమస్యల మీద మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకునే విధంగా ఉండాలని చెప్పి మరి తీర్మానాలు చేస్తూ మరి యొక్క సభని నిర్వహించడం జరిగింది. కాబట్టి మరి ప్రభుత్వం స్పందించి సిడిఎంఏ గారు ఇచ్చినటువంటి ఆదేశాలని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్లలో కానీ అమలు చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద అడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలను గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వివరిస్తూ తల్లిపాలు పిల్లలకు అమృతమని, తల్లిపాల గురించి అపోహలు తొలగించుకొని ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టించడానికి తల్లులందరూ సహకరించాలని, బిడ్డ పుట్టిన వెంటనే 30 నిమిషాలలోపు తల్లిపాలు పట్టించాలని, 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, 6 నెలల నుంచి అదనపు ఆహారం ప్రారంభించి 2 సంవత్సరాల వరకు తల్లిపాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ టి భాగ్యమ్మ, సూపర్వైజర్ రాధ, అంగన్వాడీ టీచర్లు అనురాధ, సుశీల, గ్రామంలోని తల్లులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని దేవరకొండ శాసనసభ్యుడు రామవత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ గారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి మంత్రి కేటీఆర్ గారిని కోరారు. దేవరకొండ మున్సిపాలిటీ సిబ్బందిని పెంచాలి అని ఆయన కోరారు. పెండింగ్లో ఉన్న బీటీ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలి అని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి రానున్నారు. జూన్ 22న వాసాలమర్రిలో గ్రామసభ నిర్వహించి గ్రామస్తులతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేసిన విషయం తెలిసిందే. గ్రామాన్ని బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేసి మరో అంకాపూర్గా తీర్చిదిద్దుతానని ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని తన
ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వాసనమరికి చేరుకుంటారు. 53 దళిత కుటుంబాలతో కూడిన కాలనీలో పర్యటించి వారి అవసరాలను తెలుసుకుంటారు. దళిత బంధుపై చర్చిస్తారు.
అనపర్తి గ్రావెల్ సింహంకి మరొక షాకింగ్ న్యూస్ తగిలింది. ఈరోజు కాదు, నిన్న జరిగింది. ఎవరైతే ఉన్నారో వారి బినామీలు డేరా బాబా ఎన్ పేరుతో ఒక రిపోర్టర్గా చెలామణి అవుతున్న మరొక బినామీ, అమాయకులైన ఇద్దరు బినామీలు ఉయ్యూరు వీర్రాజు, నెల్లిమర్ల శ్రీనివాసరావు. మరి వీరు గ్రావెల్ సింహం మార్గదర్శకత్వంలో డేరా బాబా ఒక అడ్వకేట్ను పెట్టి నేను ఏదైతే దొంతమూరులో మైనింగ్ అక్రమంగా జరుగుతుంది అనేది హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దానిపైన కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. రామకృష్ణారెడ్డి ఇందులో బాధితుడు కాదు, సంబంధం లేని ఇతను రిట్ పిటిషన్ ఫైల్ చేయడానికి అర్హులు కాదు. ఇది పిల్గా మాత్రమే వేయాలి. ఇది రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి విచారణ అర్హత లేదు అని ఒక పిటిషన్ హైకోర్టులో సింగిల్ బెంచ్లో వేయడం జరిగింది. రాజు నెల్లిమర్ల శ్రీనివాసరావు మరి వీరు గ్రావెల్ సింహం గారి మార్గదర్శకత్వంలో డేరా బాబా గారు ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టి నేను ఏదైతే దొంతమూరులో మైనింగ్ అక్రమంగా జరుగుతుంది అనేది హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దానిపైన కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఇది రామకృష్ణారెడ్డి ఇందులో బాధిత వ్యక్తి కాదు, సంబంధం లేని వ్యక్తి. ఇతను రిట్ పిటిషన్ ఫైల్ చేయడానికి లా ప్రకారంగా, చట్టం ప్రకారంగా అర్హుడు కాదు. దీన్ని పిల్ కింద మాత్రమే వెయ్యాలి. ఇది రిట్టు విచారణ అర్హత లేదు అని ఆ రోజు సింగిల్ జడ్జి ముందు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని సింగిల్ జడ్జి కొట్టివేస్తూ ఎవరైనా సరే పర్యావరణానికి కానీ, ప్రజా సంపద కానీ, ప్రభుత్వ సంపద కానీ దోపిడీకి గురవుతుంటే వాటిపైన మాట్లాడే అర్హత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కల్పించింది. ఆ విధంగా ఏ పౌరుడైనా సరే రాజ్యాంగం ప్రకారంగా దీనిపైన మాట్లాడవచ్చు అని చెప్తూ దాన్ని అలౌ చేసి దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం. విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీలో సుమారుగా 6.5 కోట్ల రూపాయలు ఇక్కడ ఫైన్ వేయాలని రికమెండ్ చేసినట్టుగా కూడా వాళ్ళు రిపోర్టుకు హైకోర్టుకు సబ్మిట్ చేయటం. ఇవన్నీ జరిగిన తర్వాత మరలా వారు అప్పీలు డివిజన్ బెంచ్ దగ్గర వేయటం జరిగింది. చీఫ్ జస్టిస్ గారు అదేవిధంగా మరొక జడ్జి ఉన్న డివిజన్ బెంచ్లో అప్పీలు వేస్తూ రామకృష్ణారెడ్డి వేసిన రిట్ పిటిషన్కి విచారణ అర్హత లేదు, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మాత్రమే ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఈ రిట్ని డిస్మిస్ చేయమని అక్కడ వేయడం జరిగింది. అది అప్పటి నుంచి వాయిదాలు పడి కర్నూలు కలెక్టరేట్ డిఆర్డీఏ వైకేపీ కార్యాలయంలో 104 డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ కోవిడ్-19 డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వెంకటేశ్వరు, డిఆర్డీఏ ఏపీడీ శ్రీధర్ రెడ్డి, 104 కాల్ సెంటర్ నోడల్ ఆఫీసర్లు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో చెట్టు మీద పడి మాజీ సర్పంచ్ మృతి చెందారు. కుప్పం మండలం రామ్నగర్ సమీపంలో చెట్లను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టు మీద పడి తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. కుప్పం మండలం వానగుట్టపల్లి పంచాయతీ ఎలజనూర్ గ్రామం వైసీపీ మాజీ సర్పంచ్ శివ కుప్పం పట్టణం సమీపంలోని రామ్నగర్లోని వేప చెట్లను యంత్రం సహాయంతో తొలగిస్తుండగా ఒక్కసారిగా తొలగిస్తున్న పెద్ద వేప చెట్టు శివపై కూలడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ మరియు వార్డు కార్యాలయం నందు డివిజన్ పరిధిలో రేషన్ కార్డులు నూతన అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన కార్పొరేటర్ జగదీశ్వరరావు. దేవరకొండ పట్టణంలోని గవర్నమెంట్ హాస్టల్ మరియు పలు హాస్టల్లో కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు.
దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని దేవరకొండ శాసనసభ్యులు రామావత్. బుధవారం తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరికి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.